కలెక్టర్ల గ్రాఫ్ పడిపోలేదని చంద్రబాబు గ్రాఫే పడిపోతుందన్నారు జగన్. చంద్రబాబు హయాంలో ఒక్క మంచి జరగలేదన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీలు తీసుకున్న వారంతా జైళ్లలో ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పని చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉందని ఇదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తానని నేను. అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని.